ఈ రోజుల్లో బడి అనేది రాబడిగా మారింది. అందుకే పుట్టగొడుగుల్లాగా స్కూల్స్ పుట్టుకొస్తున్నాయి. ఫీజుల విషయంలో చిన్న చితక స్కూల్స్ ఒక స్థాయిలో ఉంటే ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఫీజు రేంజ్ మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క పద్ధతులు, ఎవరిది వారిదే సొంత సామ్రాజ్యం, ఎవరి రాజ్యాంగం వారిదే. ఆ రాజ్యాంగాన్ని భగవద్గీతలా భావించి స్కూల్లోని పిల్లలు వారి తల్లిదండ్రులు కూడా పాటించాలి. లేదంటే విద్యార్థులపై తమ ప్రతాపాన్ని చూపిస్తారు. చదువుకోవటంలోనే చదువు కొనటం ఉన్నట్లు స్కూల్స్ అన్ని విద్యను అమ్ముతున్నాయి. స్కూల్ యాజమాన్యాలు పుస్తకాలను తూకంలో వేసి బేరం పెడుతున్నాయి. అమ్మడం అంటే అలా ఇలా కాదు, ఏకంగా ఆస్తులను రాసిచ్చేయమంటున్నాయి. ఆకర్షణీయమైన పేర్లు పెట్టి కలర్ఫుల్ ప్రచారాల హోరుతో అట్రాక్టింగ్గా ఉండే స్కూల్ కాంపౌండ్లోకి అడుగు పెట్టగానే మర్యాదలకు తక్కువేమీ ఉండకుండా తల్లిదండ్రులను చూసుకుంటారు. ఆ తర్వాత చావు కబురు చల్లగా చెప్పినట్టు ఆ ఫీజు ఈ ఫీజు అని చెప్పి ఎల్కేజీ నుండి ఫీజులు మొత్తం మోగిస్తారు. తల్లిదండ్రులు వారి పిల్లలను చదివించేది స్కూల్లోనా లేదా ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఏమైనా చదివిస్తున్నారా అనేలా ఆశ్చర్యపడేలా ఇప్పటి విద్యా వ్యవస్థ మారిపోయింది. ఇలా విద్య అనేది బజార్లో ఉండే ఖరీదు వస్తువులాగా, పేదవాడికి అందిన ద్రాక్షలాగా మారడానికి కారణాలేంటి? స్కూల్ యాజమాన్యాలు తమ సొంత లాభం కోసం విద్యా వ్యవస్థను వ్యాపారంగా ఎందుకు మారుస్తున్నాయి? దీనికి ఒక అంతమంటూ లేదా? గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నత విద్యను అందించవు అనేలా తల్లిదండ్రులు ఎందుకు భావిస్తున్నారు? ఈ విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే మనం ఏం చేయాలి? ఇలాంటి కొన్ని నిజాలని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీటన్నిటి గురించి మాట్లాడుకోవడానికి ముందు మీరందరూ ఒక విషయాన్ని గమనించగలరు. ప్రతి ప్రైవేట్ స్కూల్ ఇలానే ఉంది అని మా ఉద్దేశం కాదు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మంచిగా అన్ని రూల్స్ పాటిస్తూ వాళ్ళ స్కూల్స్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా చేసే స్కూల్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. మన కంట్రీ యొక్క ఫ్యూచర్ అనేది స్కూల్స్ మీదనే ఆధారపడి ఉంది. దాన్ని కాపాడాలి అంటే పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అందుకోసం విద్యా వ్యవస్థకు సంబంధించి ఇండియన్ లా అనేది చాలా రూల్స్ పెట్టింది. కానీ ఇప్పుడున్న వాళ్ళలో కొంతమంది పట్టించుకోకుండా స్టడీ అనే దాన్ని ఒక బిజినెస్ లాగా మార్చేశారు. అలా కాకుండా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలో కొన్ని స్కూల్స్ వల్ల జరిగే కుట్ర నుండి తల్లిదండ్రులు ఎలా బయటపడాలి అని తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి మాత్రమే మేము ఈ వీడియో చేస్తున్నాం. కానీ పర్టికులర్గా ఏ ఒక్క స్కూల్ని కానీ ఇన్స్టిట్యూట్ గురించి కానీ తప్పుగా మాట్లాడడం మా ఉద్దేశం కాదు. ఈ నిజాలని అర్థం చేసుకుంటారో లేదా అపార్థం చేసుకుంటారో మీ ఇష్టానికి విడిచిపెడుతున్నాను. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అసలు స్కూల్స్ అనేవి సమాజ సేవ కోసం నడిపించాలి. ఎవరికైనా సమాజం మీద ప్రేమ గౌరవం ఉంది, సమాజం కోసం మేము ఏదైనా చేయాలి, పిల్లలందరికీ చదువు అనేది చాలా అవసరం అనుకుంటేనే స్కూల్ని స్థాపించాలి. అంతేకాని అదొక వ్యాపారం లాగా పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుండి విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బును తమ సొంత లాభాల కోసం వాడుకోవడం నేరం. చాలా దేశాల్లో అక్కడి గవర్నమెంట్లు ఎడ్యుకేషన్ని దాదాపు ఫ్రీగా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాయి. అలానే మన ఇండియాలో కూడా మన గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. కానీ ఎవరూ కూడా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫెసిలిటీని వాడుకోవట్లేదు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ ఉంటారు. దాంతో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపించేసరికి ప్రైవేట్ స్కూల్ ఇదే ఛాన్స్ అన్నట్టు తల్లిదండ్రుల నుండి భారీ మొత్తాన్ని ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. ఎంతలా డబ్బు గుంజినా సరే తల్లిదండ్రులు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళను వదలడం లేదు. అయితే ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఈ స్కామ్లను ఎలా చేస్తున్నాయనే విషయానికి వస్తే, మామూలుగా ఎవరైనా ఒక స్కూల్ స్టార్ట్ చేయాలి అంటే ముందుగా అతను తనతో పాటు కొంతమందిని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఒక సొసైటీని రిజిస్టర్ చేయించుకొని అలా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత స్కూల్ని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే సో కాల్డ్ స్కూల్ని రన్ చేసే బాధ్యత అంతా ఈ సొసైటీ మీదే ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చిన ఫీజులంతా కూడా స్కూల్లో స్టూడెంట్స్కి కావాల్సిన వాటి కోసం, స్కూల్ కోసం మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకోకూడదు. వీళ్ళకు ఉండే ప్రైవేట్ స్కూల్ని నడిపే ప్రతి వారికి ఉండే 2 మెయిన్ రూల్స్ ఏంటంటే, స్కూల్ తరపున వచ్చే డబ్బుల్ని వేటిని కూడా తమ సొంత లాభాలకి వాడుకోకూడదు. రెండో విషయం ఏమిటంటే, ఏదైతే సొసైటీని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారో ఆ సొసైటీలో స్కూల్ స్టార్ట్ చేయాలి అనుకున్న వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉండకూడదు. కానీ ఈ 2 రూల్స్ని కూడా ఎవరూ పాటించకుండానే స్కూల్స్ని నడుపుతున్నారు. వచ్చిన డబ్బు అంతా వారి సొంతానికి వాడుకుంటున్నారు. అంతేకాదు ఈ స్కూల్ సొసైటీలో మ్యాక్సిమం వారి ఫ్యామిలీ మెంబర్సే ఉంటున్నారు. మరి ఈ ప్రైవేట్ స్కూల్స్ వల్ల అందులో పనిచేసే టీచర్స్కి ఏమైనా మంచి జరుగుతుందా అంటే అది కూడా లేదు. ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్స్కి చాలా తక్కువ శాలరీ ఉంటుంది. అసలు గవర్నమెంట్ రూల్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్ టీచర్కి ఎంతైతే శాలరీ ఉంటుందో ప్రైవేట్ టీచర్కి కూడా అంతే శాలరీ ఇవ్వాలి. కానీ అలా ఏ స్కూల్ మేనేజ్మెంట్ కూడా చేయదు. ఇక చదువు చెప్పే ఏ స్కూల్ అయినా సరే సోషల్ సర్వీస్ కిందకి వస్తాయి. అయితే స్కూళ్ళని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఫండ్ని యూజ్ చేసుకొని పెద్ద పెద్ద కంపెనీస్ ట్యాక్స్ పే చేయకుండా తప్పించుకుంటున్నాయి. ఇండియాలో ఏదైనా కంపెనీ టర్న్ ఓవర్ 1000 కోట్లు దాటితే తమ కంపెనీలో వారికి వచ్చిన ప్రాఫిట్లో 2% మనీని ఏదో ఒక సోషల్ సర్వీస్కి ఇవ్వాలి. అలా కంపెనీస్ 2% మనీని ఏదైనా ఒక సోషల్ సర్వీస్కి ఇవ్వడం వల్ల గవర్నమెంట్ వీళ్ళకి తక్కువ ట్యాక్స్ పే చేసేలా చూస్తుంది. ఇక్కడ 2% అంటే తక్కువ కదని అస్సలు అనుకోవద్దు.
ఆ 2% వాల్యూ కొన్ని కోట్లలో ఉంటుంది. అయితే ఎక్కువ ట్యాక్స్ కట్టకుండా ఉండడం కోసం పెద్ద పెద్ద కంపెనీస్ సిఎస్ఆర్ ఫండ్స్ని ఇస్తూ ఉంటాయి. అయితే సిఎస్ఆర్ ఫండ్స్ అంటూ కంపెనీ వాళ్ళు కొన్ని స్కూళ్లతో డీల్ పెట్టుకుంటాయి. అంటే స్కూల్ మేనేజ్మెంట్ కొంత తీసుకుని మిగతాది తిరిగి ఫండ్ ఇస్తున్న పెద్ద కంపెనీస్ వారికి ఇచ్చేస్తారన్నమాట. దాంతో ఫండ్స్ పేరుతో పెద్ద పెద్ద కంపెనీస్ ట్యాక్స్ పే చేయడం తక్కువ అవుతుంది. అలాగే వాళ్ళు పే చేసే మనీలో ఎంతో కొంత వారికి రిటర్న్ కూడా వస్తుంది. అయితే ఈ డీల్కి స్కూల్ యాజమాన్యం ఎందుకు ఒప్పుకుంటుంది అంటే ఇలా కంపెనీస్ ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ కోసం స్కూళ్ళన్నీ పోటీ పడుతూ మరి ముందుకొస్తాయి. ఎందుకంటే అలా వచ్చిన డబ్బుని వాళ్ళు స్కూల్ కోసం వాడరు, వారి సొంత లాభం కోసం వాడుకుంటారు. అందుకే కంపెనీస్ కొంత డబ్బును వారికి తిరిగి ఇవ్వాలన్నా కూడా స్కూల్స్ ఒప్పుకుంటున్నాయి. ఇక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 121 ప్రకారం ఒక ఏరియాలో ప్రైవేట్ స్కూల్ ఉంటే దాని చుట్టూ 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న పేద పిల్లలకు ఆ స్కూల్లో 25% సీట్స్ని రిజర్వ్ చేసి పెట్టాలి. అంతేకాకుండా వాళ్ళకి వీలైతే 8వ తరగతి వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పించాలి. కానీ ఇవేమీ ప్రైవేట్ స్కూల్స్ పట్టించుకోవు. పైగా వీళ్ళ పేరు చెప్పి కోట్లకు కోట్లు డొనేషన్లు మాత్రం తీసుకుంటాయి. ఇక తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్ని ఎందుకు పక్కన పెడుతున్నారనే విషయానికి వస్తే స్టేటస్ అంటూ సరైన ఎడ్యుకేషన్ లేదంటూ ప్రతి పేరెంట్ గవర్నమెంట్ స్కూల్ని పక్కన పెట్టి తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ చేస్తూ ఉంటారు. ఇప్పటికీ నవోదయ, కేంద్రీయ విద్యాలయ లాంటి స్కూల్స్ టాప్లో ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఉన్నత విద్య అనేది కేవలం ప్రైవేట్ స్కూల్కే సాధ్యమవుతుంది అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి లక్షల్లో డబ్బులు పెట్టి మరీ తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లోనే చదివించడానికి ఖర్చు పెడుతున్నారు. ఆల్మోస్ట్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్ అనేవి కేవలం పేదవాళ్ళ కోసం మాత్రమే అన్నట్టుగా చూస్తున్నారు. అయితే ఫెసిలిటీస్ విషయంలో కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకు పంపడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పుడున్న కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్ అంత మంచి లెవెల్లో ఉంటుందని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇప్పుడున్న కొన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ నేర్పించడం మీద ఉన్న ఇంట్రెస్ట్ పిల్లలకి నాలెడ్జ్ని పెంచే విషయంలో మాత్రం స్కూల్స్ ముందుండడం లేదు. అయితే కొన్ని స్టేట్స్ ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ని కూడా అలా మంచి రేంజ్కి తీసుకెళ్లడానికి పాటు పడుతూనే ఉన్నాయి. అందులో మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇక స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బును ఎలా లాక్కుంటున్నాయి అనే విషయాల గురించి మాట్లాడుకుంటే మామూలుగా ఏదైనా స్కూల్ ఫీజు పెంచాలి అంటే ఆ స్కూల్ పరిస్థితి బాగోలేకపోవడం వల్ల కానీ నష్టాల్లో ఉండడం వల్ల కానీ ఫీజులు పెంచుతారు. కానీ కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం ప్రతిసారి నష్టాల్లో ఉన్నాయని చెబుతూ స్కూల్ ఫీజు పెంచుతూ పోతున్నాయి. స్కూల్స్ అన్ని ఫీజులు ఎలా పెంచుతాయి అంటే ప్రతి సంవత్సరం యాన్యువల్ ఫీజు, అడ్మిషన్ ఫీజు అంటారు. అలానే ట్రిప్స్, టూర్స్ అని కూడా డబ్బులు లాగిస్తూ ఉంటారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ప్రతి సంవత్సరం యూనిఫామ్స్ మారుస్తూ కొత్త యూనిఫామ్స్ కొనాలని చెబుతూ ఉంటారు. అయితే ఆ యూనిఫామ్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ కొనడానికి లేదు. కేవలం పర్టికులర్ స్కూల్ వాళ్ళు ఏ షాప్లో కొనాలో కూడా పేరెంట్స్కి చెప్పి అక్కడ నుండి కొనమని చెప్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే స్కూల్ యాజమాన్యం ఆ యూనిఫామ్ షాప్ వారితో డీల్ పెట్టుకుంటుంది కాబట్టి. పైగా అవే యూనిఫామ్స్ దొరికే బయట షాప్తో కంపేర్ చేస్తే స్కూల్ వాళ్ళు చెప్పే షాప్లో రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇంకా మరీ దారుణమైన విషయం ఏమిటంటే కొన్ని యూనిఫామ్స్ అయితే ఎక్కడ దొరకని కలర్స్తో, ప్యాటర్న్స్తో తయారు చేసి వాళ్ళ దగ్గరే కొనేలా చేస్తుంటారు. అయితే యూనిఫామ్ అనే కాదు, షూస్, టెక్స్ట్ బుక్స్, ఆఖరికి కొన్ని స్కూళ్ళల్లో అయితే టిఫిన్ బాక్సులు, స్నాక్స్ కూడా వాళ్ళు చెప్పిన దగ్గర కొనాలని చెప్తూ ఉంటారు. ఇక టెక్స్ట్ బుక్స్ విషయానికి వస్తే ఇంతకుముందు రోజుల్లో సీనియర్స్ బుక్స్ని జూనియర్స్ యూజ్ చేసుకునేవారు. మన బుక్స్ని మన అక్కలు, తమ్ముళ్ళు వాడుకోవడం, మనకు తెలిసిన సీనియర్స్ దగ్గర నుంచి బుక్స్ తెచ్చుకుని వాడుకునే వాళ్ళం. ఇప్పుడు అలా చేయడానికి వీలు పడదు. ఎందుకంటే కొన్ని స్కూల్ యాజమాన్యాలు ప్రతి సంవత్సరం సిలబస్లో ఏదో ఒక చిన్న మార్పులు చేసి స్టూడెంట్స్తో కొత్త బుక్స్ కొనేలా చేస్తున్నారు. అయితే పబ్లిషర్స్తో స్కూల్స్కి డీలింగ్స్ కూడా ఉంటుంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఏ ప్రైవేట్ స్కూల్ కూడా పేరెంట్స్ని పర్టికులర్ షాప్లోనే క్లాస్ బుక్స్ కొనాలి అని పేరెంట్స్ని ఫోర్స్ చేయకూడదని గవర్నమెంట్ రూల్స్ పాస్ చేసింది. అంతేకాకుండా ప్రతి స్కూల్ 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే స్కూల్ యూనిఫామ్ని మార్చాలి అని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ఆర్డర్స్ని ప్రైవేట్ స్కూల్స్ పట్టించుకోవట్లేదు. ఇక సంవత్సరానికి ఒకసారి యాన్యువల్ డే అని చెప్పి స్కూల్లో ఈవెంట్స్ అని చెప్పి కూడా స్కూల్ వాళ్ళు పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. అలానే కంప్యూటర్ ఫీజు, యాన్యువల్ ఫీజు, బిల్డింగ్ డెవలప్మెంట్ ఫండ్స్, స్మార్ట్ క్లాసెస్, ఇలా ఎన్నో రకాలుగా స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుండి స్కూల్ వాళ్ళు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో స్కూల్ ఫీజులు ఎలా ఉన్నాయి అనేది మాట్లాడుకుంటే మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే బీటెక్ కంటే కూడా ఎల్కేజీ ఫీజు ఎక్కువ. ప్రతి సంవత్సరం ప్రైవేట్ స్కూల్ విద్యా వ్యవస్థలో 10 నుండి 30% వరకు ఫీజులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని ప్రైవేట్ స్కూల్లో ఎల్కేజీ ఫీజు 2.5 లక్షల వరకు ఉంది. అది కాకుండా ట్రాన్స్పోర్ట్, బుక్స్, డ్రెస్సెస్, లంచ్ అని చెప్పి మరో 2.5 లక్షలు మొత్తం ఫీజు క్యాలిక్యులేట్ చేసుకుంటే 5 లక్షల వరకు ఎల్కేజీకి అవుతుంది. ఇంకొక ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్ క్లాస్ ఫీజు 1.8 లక్షలు, ట్రాన్స్పోర్ట్, లంచ్ ఇంకొక 1.8 లక్షలు అవుతాయి. అవి కాకుండా బుక్స్, యూనిఫామ్ కోసం 25,000, ఇయర్లీ ఫీజు పేరుతో మరో 25,000 వసూలు చేస్తున్నారు. అంటే మొత్తం ఫీజు 4 లక్షలు అవుతుంది. అయితే ఇది పక్కన పెడితే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇయర్లీ ఫీజు 50,000 నుండి 70,000 వరకు ఉంది. అలా 4 సంవత్సరాలది కలిపితే 3 లక్షలు అవుతుంది. అంటే బీటెక్ మొత్తం ఫీజు కంటే కూడా ఎల్కేజీ చదవడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది.
ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు. లక్షలు పోసి చదివిస్తున్నారని తల్లిదండ్రుల మీద కనీస సానుభూతి కూడా స్కూల్ యాజమాన్యానికి ఉండదు. ఒక్కసారి ఫీజు కట్టిన తర్వాత బయటపడలేని పరిస్థితి తల్లిదండ్రులది. పోనీ ఏమైనా అందామంటే కూడా లక్షలు పెట్టి తమ పిల్లల్ని చదివిస్తున్నారు కాబట్టి మధ్యలో తమ పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకెళ్లలేరు అనే ధీమాతో ఇదే ఆసరాగా తీసుకుని కొన్ని స్కూల్ వాళ్ళు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే విషయంగా పేరెంట్స్కి స్కూల్ యాజమాన్యానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన సంఘటన ఏమిటంటే, ఒకే స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులందరూ ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకుని స్కూల్లో ఏం జరుగుతుందనే విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకోవడం జరిగింది. అయితే అలా చేయకూడదని చెబుతూ వాట్సాప్ గ్రూప్లో ఉన్న పిల్లల్ని స్కూల్ నుంచి ఇంటికి పంపడమే కాక వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అవుతేనే పిల్లలు స్కూల్కి రావాలి, లేదంటే లేదు అని చెప్పి కండిషన్ పెట్టారు. ఇలాంటి దారుణమైన సంఘటనలు ఇంకా ఎన్నో జరిగాయి. ఇలా కొన్ని స్కూల్స్ తమ పిల్లల్ని వారి స్కూల్లో చేర్చితే పేరెంట్స్ తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పినట్టు స్కూల్ యాజమాన్యాలు బిహేవ్ చేస్తుంటాయి. పిల్లల తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం చెప్పిందే వినాలి. కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ పేరెంట్స్ దగ్గర నుంచి ఆ డబ్బు కూడా వసూలు చేస్తారు. స్కూల్ 5% కంటే ఎక్కువ లాభాలను తీసుకోకూడదు కాబట్టి ఒక ఇతర క్యాటరింగ్ సంస్థకి ఫుడ్ ప్రిపేర్ చేసి కాంట్రాక్ట్ అప్పగించి ఆ లాభాలను వాళ్ళకి ఇస్తున్నట్లుగా చెబుతూ ఆ క్యాటరింగ్కి స్కూల్కి డీలింగ్ పెట్టుకొని తల్లిదండ్రుల దగ్గర నుండి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు. కోవిడ్ టైంలో కూడా ఈ స్కూల్ యాజమాన్యాలు ఫీజుల విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు. అలాంటి టైంలో ఎవరు బయటికి వెళ్ళి పనులు చేయలేక, పరిస్థితులు అనుకూలించక, సరిగ్గా ఫుడ్ లేక ఎంతోమంది అల్లాడుతున్నా కూడా కొంచెం కూడా కనికరం లేకుండా వాళ్ళు చెప్పేదే ఆన్లైన్ క్లాసెస్ అయినా కూడా ఫీజులు కట్టలేదని కొంతమంది స్టూడెంట్స్కి ఆన్లైన్ క్లాస్ యాక్సెస్ని కట్ చేశారు. కానీ టీచర్స్కి మాత్రం సగం జీతం మాత్రమే ఇచ్చారు. అప్పట్లో మన పూర్తి చదువులకైన ఖర్చు ఇప్పుడు ఎల్కేజీ పిల్లోడికి 1 సంవత్సరం ఫీజుకి కూడా సరిపోవటం లేదు. చదువుల బండి ముందుకు సాగాలంటే ఈ రోజుల్లో లక్షలు ఖర్చు పెట్టాల్సిందే. పసిపిల్లలను చూసి పేరెంట్స్ మురిసిపోతుంటారు. కానీ వాళ్ళ చదువును గుర్తు తెచ్చుకుంటే మాత్రం పీడకలతో భయపడుతున్నారు. పాపులేషన్ తగ్గించడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ ఈ ప్రైవేట్ స్కూల్ ఆగడాలు ఎలానే కొనసాగితే మాత్రం పేరెంట్స్ ఒకరిని కన్న వాళ్ళు మరొకరిని కనాలి అంటే వాళ్ళని ఎలా చదివించాలన్న భయంతోనే ఒకరితోనే ఆగిపోయే స్టేజ్కి వచ్చేలా ఉంది. ఇక తల్లిదండ్రులందరూ ఈ ప్రైవేట్ స్కూళ్ళు చేసే స్కామ్స్ నుంచి బయటపడాలి అంటే మెల్లగా తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్స్పై అవగాహన పెంచుకొని స్టేటస్ని గవర్నమెంట్ స్కూల్ అంటేనే పేదవారి కోసం అని ఆలోచించి తమ ఆలోచన శైలిని మార్చుకొని తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళకి పంపడం కోసం ముందడుగు వేయాలి. ఇలా ప్రతి ఒక్కరు ఆలోచించి తమ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్కే పంపితే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకా చాలా మార్పులు వస్తాయి. ఒకవేళ అలా జరగకపోతే మనమే ముందడుగు వేసి గవర్నమెంట్ స్కూల్స్లో అభివృద్ధి కోసం పోరాడాలి. అది మన హక్కు. అంతేకాని మనకున్న ఫెసిలిటీస్ వదిలేసి ఎడ్యుకేషన్ బాగుంటుందనుకుని ప్రైవేట్ స్కూళ్ళ వెంట పడితే వారి ఆగడాలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. తల్లిదండ్రులందరూ తలుచుకుని తమ పిల్లల్ని అందరినీ గవర్నమెంట్ స్కూళ్ళకే పంపితే అసలు ఈ ప్రైవేట్ స్కూల్ వ్యవస్థ అనేది ఉండదు. అంతా మన చేతుల్లోనే ఉంది. మనమే ఆలోచించుకోవాలి, మనమే మార్చుకోవాలి. కానీ ఇదంతా చెప్పుకోవడానికి తప్ప ఎప్పటికీ జరగాలి. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. అండ్ మీ అందరికి ఒక ప్రశ్న, మీరు చదువుకుంటున్న రోజుల్లో మీ స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు ఎంత? ఒకవేళ మీకు గుర్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో పంచుకోండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.